నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని సిరిసిల్లలో అవగాహన ర్యాలీ. మండపల్లిలోని విద్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పేరును ఓటర్ లిస్టు నుండి తొలగిస్తూ నోటీసులు జారీ చేసిన రెవెన్యూ శాఖ. హాస్టల్లో ఉన్న కుమారుని చూసేందుకు వచ్చి గుండెపోటుతో మరణించిన తల్లి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో యాంటీ డ్రగ్స్ దినోత్సవ ర్యాలీ. ఆషాఢ మాస పూజల్లో భాగంగా ముస్తాబాద్లో శాకంబరి అమ్మవారి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారిని ఆషాఢ మాసంలో ఆరంభ పూజల్లో భాగంగా శక్తి స్వరూపిణి శాకంబరి అమ్మవారి ఉత్సవాలను ముస్తాబాద్ మండల కేంద్రంలోని విజయకుమార్ సుజాత స్వగృహంలో ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేపట్టి అనంతరం అమ్మవారి భజనలతో అలరించారు. దీనిలో భాగంగా గోరింటాకు ఉత్సవాలు ఏర్పాటు చేసిన తరువాత వారు మాట్లాడుతూ కరువు కాటకాలు దరిచేరకుండా సంపదలనిచ్చే అమ్మవారిని పూజించడం ఆచారంగా వస్తుందని పేర్కొన్నారు. పౌర్ణమి వరకు జరిగే ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి దర్శించుకోవాలని, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఈరోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అమ్మవారి యొక్క శాకంబరి ఉత్సవము మరియు లలితా సహస్రనామ పారాయణము, తర్వాత గోరంటాకు ఉత్సవము ఆర్యవైశ్య మహిళలందరూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవం తర్వాత తీర్థప్రసాద వితరణ కూడా ఉంటుంది. అందరూ తీర్థప్రసాద వితరణ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. శాకంబరి అమ్మవారి ఉత్సవం ఇది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శాకంబరి అమ్మవారి కూరగాయలకు అలంకరణ చేసి శాకంబరి అమ్మవారి యొక్క ఉత్సవం జరుపుకుంటాము. గోరంటాకు ఉత్సవం కూడా జరుపుకుంటారు మహిళలందరూ. ఆ సందర్భంగా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దానివల్ల ఈరోజు ఈ శాకంబరి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఈరోజు మా ఇంటిలో జరుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మా ముస్తాబాద్లోని శాకంబరి అమ్మవారి పూజని చంద విజయకుమార్ సుజాత వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎల్లవేళలా అందరికీ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని, అలాగే వర్షాలు పడి పంటలన్నీ మంచిగా పండాలని, ఆరోగ్యాన్ని అందరికీ ఎల్లవేళలా అమ్మవారు ప్రసాదించాలని ఈ యొక్క పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. శాకంబరి పూజ అమ్మవారికి పూజ నిర్వహించడం జరిగింది. అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలని అందరికీ ఎల్లవేళలా ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాము. అలాగే లలితా పారాయణము, అలాగే గోరింటాకు సెలబ్రేషన్స్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ పూజలో పాల్గొని ప్రతి ఒక్కరూ పారాయణం చేయడం జరిగింది. అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మా అందరిపై అమ్మ ఎల్లప్పుడూ ఉంచాలని కోరుకుంటున్నాం. శాకంబరి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో కొలవడం వల్ల ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకం అన్నమాట. ఇలా పూజించడం వల్ల ఎప్పుడు కూడా వర్షాలు పడి పంటలు పండి అందరికీ అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుందని ప్రగాఢ ప్రజల నమ్మకం. సో అందరికీ అమ్మవారు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో చంద విజయకుమారు ఆయన సుజాత వాళ్ళ ఇంట్లో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. శాకంబరి అమ్మవారి పూజ చేస్తున్నారు కాబట్టి మహిళలందరినీ ఆహ్వానించారు. ఈ పూజ చేసినందుకు మేము ఎప్పుడూ చూడలేదు, కానీ వీళ్ళ ఇంట్లో చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది. ఇలాంటి పూజ చేస్తే మా బాధలన్నీ మా కష్టాలన్నీ పోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ పూజ చేసినందుకు మాకు చూసినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ దేవుడు అమ్మవారు చాలా మంచిగా చూడాలని మా కోరిక. అండ్ దీని తర్వాత తీర్థప్రసాదములు ఉన్నాయి. మాది మహిళా ఫంక్షను, ఆమె ఆనందంగా అన్ని ఫంక్షన్లు చేసుకుందామని మా మహిళను ఆహ్వానించింది. వాళ్ళిద్దరినీ ఆ భగవంతు అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పేరును ఓటర్ లిస్టు నుండి తొలగిస్తూ రెవెన్యూ శాఖ నోటీసులు అందించింది. పౌరసత్వం కేసు ఎదుర్కొన్న వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు పేరును ఓటర్ లిస్టులో నుండి తొలగిస్తూ రెవెన్యూ శాఖ నోటీసులు అందజేసింది. ప్రస్తుత శాసనసభ్యుడు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ సుదీర్ఘ పోరాటం అనంతరం మాజీ శాసనసభ్యుడు అయిన చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరుడు కాదని, అక్రమంగా భారత పౌరసత్వం పొంది శాసనసభ్యుడిగా గెలుపొందడం చట్టాలను మోసం చేయడమని కోర్టు ద్వారా నిరూపితం కావడంతో ఆయనకు 30 లక్షల జరిమానా విధించింది. తాజాగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఓటర్ లిస్టు నుండి ఆయన పేరును తొలగిస్తూ రెవెన్యూ అధికారులు 2వ బైపాస్ రోడ్లో ఉన్న రమేష్ బాబు ఇంటికి నోటీసును అతికించారు. అనేక సంవత్సరాలుగా పౌరసత్వం విషయంలో కేసులను ఎదుర్కొంటూ దోషిగా నిలబడ్డ రమేష్ బాబుకు తాజాగా ఓటర్ లిస్టు నుండి పేరును తొలగిస్తూ నోటీసు అందజేయడం మరోసారి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో యాంటీ డ్రగ్స్ దినోత్సవ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే స్లోగన్తో పోలీస్ కమిషనరేట్ నేతృత్వంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ డ్రగ్స్ రవాణాతో పాటు గంజాయి తీసుకున్న వారికి చట్టరీత్యా చర్యలు తప్పవని, యువత వీటి బారిన పడి విలువైన జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా సాగిన యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. We should be cool. ఇది కూల్ ట్యాగ్ ఉంది. డ్రగ్ వాడితే యూ విల్ బికమ్ కూల్. స్కూల్స్ కాలేజ్లో ఇది ట్యాగ్ ఉంది. వెరీ డేంజరస్. పియర్ ప్రెషర్ వల్ల, ఇది క్యూరియాసిటీ వల్ల టు బికమ్ కూల్ ఇన్ ది సొసైటీ, ఇన్ ది కాలేజ్, ఇన్ యువర్ ఫ్రెండ్స్ గ్రూప్. నెక్స్ట్ విల్ బి స్ట్రెస్ వల్ల, ఎస్పెషలీ యూత్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ జాబ్స్. ఆ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. స్ట్రెస్ వల్ల బికాస్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, గవర్నమెంట్ ఎగ్జామ్ స్ట్రెస్. Because of that also some people are taking. End result ఏముంటే అంటే end result will be deterioration of your physical and mental health. ఆ తర్వాత your family will get destroyed. తర్వాత financially also, economical also ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి వీటిలో. So that money will also go. Economical loss కూడా ఉంది. Social loss. That person will feel isolated from. విద్యార్థులకు నిత్య అభ్యసనం ద్వారానే నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ విద్యాలయాల్లో గురువారం రోజున కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేసి అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు పాఠాలను చదివి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన తీరును పరిశీలించి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయాలని, విద్యార్థులకు కనీస సామర్థ్యాలపై ప్రాక్టీస్ చేయించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఒకటే బస్ పిక్చర్ డ్రా చేశారు, కానీ ఫోటో ఉన్నాయి కదా, ఫోటో వేరే వేరేగా ఉన్నాయి. 3 డ్రా చేసిన ఫోటో. ఓకే, సో థింక్ వై దే లుక్ కరెక్ట్ ఉంది. పిక్చర్ అంటే ఫోటో, రిప్రజెంట్ అంటే ముందు నుండి చూస్తాం కదా బస్ కి, ఆ వ్యూ ముందు నుండి వ్యూ ఆఫ్ ద బస్. కుమారుడిని చూసేందుకు వచ్చిన తల్లి ఆకస్మికంగా మృతి చెందిన ఘటన వేములవాడలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పులస గ్రామానికి చెందిన నల్లూరి చందన కుమారుడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. కాగా గురువారం రోజున చందన తన భర్తతో కలిసి కుమారుడిని చూసేందుకు వచ్చిన సమయంలో ఆకస్మికంగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయింది. వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాంటి అనారోగ్యం లేనప్పటికీ ఆకస్మికంగా ఆమె మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నుంచి వచ్చినాం. హాస్టల్ బాబుని చూస్తానికి వచ్చినాం. చూసినాక ఆమె టాయిలెట్ పోతాను
ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 1:30 కష్టం. బాబు ఏ హాస్టల్ చదువుతుంది? రాజా హాస్పిటల్. జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. చట్ట వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను అమలును తక్షణమే రద్దు చేస్తూ స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని, కార్మికులకు 26,000 కనీస వేతనాన్ని చెల్లించాలనే డిమాండ్తో జూలై 9న చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం రోజున రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సమ్మె నోటీసులను విడుదల చేసి అనంతరం వారు మాట్లాడుతూ, శతాబ్ద కాలంగా కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. వీటిని అమలు చేస్తే కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతుందని, దీనిని నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి రమేష్, రాములు, ఎల్లయ్య, బాలమల్లు, సుధాకర్, బాబు, దుర్గవ్వ తదితరులు ఉన్నారు. దీనికోసం మేము రేపు చెలో హైదరాబాద్ రాజ్భవన్కు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. దేశవ్యాప్త సమ్మెకు మాకు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మమ్మల్ని అణిచివేద్దామని ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అందుకు 9 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమై ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని కార్మికులు ఏదో ఏ రూపంగానూ అణిచివేద్దామని చూస్తే మేము సమ్మెకు అందరం సిద్ధమై ఉంటున్నాం. మా కార్మికులకు ఎవరికైనా ఒత్తిడి చేస్తే దేనికి లొంగేదే సమస్య లేదు. మళ్ళొకటి ఏంటంటే, మన తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇస్తానన్న జీతం ఇప్పటికి 3వ నెల నడుస్తుంది. 3 నెలల దగ్గరికి వచ్చినా కానీ మాకు ఇప్పుడు గ్రీన్ ఛానల్ జీతాలు అమలు అవుతుంది. సెక్రటరీని అడిగితే ఆయన ఏమంటుండంటే, మా చేతులు ఏం లేదు, ప్రభుత్వం ఎత్తనే తీసుకోరు మీరు జీతం అంటారు. మాకు ఎందుకంటే మీరు చేసిన కష్టం అది తప్ప చాలని జీతం మాకు చాలని జీతానికి మీరు చేసే కష్టానికి కూడా టైంకి రాకపోతే చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మళ్ళీ ఒకటి ఎంపీడబ్ల్యూ తీసేస్తాను, మల్టీపర్పస్ విధానం తీసేస్తానన్నారు, అది కూడా తీసేయలేరు. మొన్న మా ప్రజా దర్బార్లో చెప్పారు మీకు మల్టీపర్పస్ విధానం తీసేస్తామని, అది కూడా మీరు తీసేయలేరు. మళ్ళీ ఒకటి ఏంటంటే భద్రతా సిబ్బందికి ఏమో కార్మికునికి ఏమైనా చనిపోయినా కానీ సురక్షమైన ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, కల్పించలేదు. మాకు ప్రమాద బీమా కల్పించాలి, ఎంపీడబ్ల్యూ అన్న వర్కర్స్ అన్నది తొలగించి 65 జీవో అమలు చేయాలి. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా మీరు ఇస్తానన్న మాట, మీరు గ్రీన్ ఛానల్ ద్వారా మాకు జీతం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాం. మళ్ళీ ఒకటి ఏంటంటే, రేపు మాత్రం మేము ఖచ్చితంగా చలో హైదరాబాద్కి వస్తామని అక్కడ భారీ ఎత్తున ధర్నా చేస్తాం. మాకు ఎందుకంటే మాకు జీతాలు వస్తేనే కదా మేము పొట్టగడుతుంది. జీతాలు టైంకి రాంది ఒక్కరు చూసుకునే బతికొచ్చింది. దయచేసి మీరు సహకరిస్తారని మీ మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడం ప్రతి ఒక్కరి లక్ష్యమని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గత కొద్ది రోజులుగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్, ఎస్పీ ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ పట్టణ వాసులను ఆలోచింపజేసింది. ర్యాలీ అనంతరం యువత విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వెంబడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, మధుకర్, నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఏ స్కూల్ మీకు ఇది మీరు చేశారు లంగ్సా హార్ట్ ఎక్కడ ఉంటుంది అది స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది లంగ్స్కి ఏమి ఎఫెక్ట్ పడతాయి ఆల్మీలో టార్ అయిపోతాయి మొత్తం బ్లాక్గా అయిపోతుంది అది మీరు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆస్తమా వస్తుంది బాగా చేశారు This is International Birthday celebrated all over the world. More than 200 countries celebrate or observe this International Birthday because this is not only problem of our disease in our state, it is a travel issue in the world. So that will be the last from 2020 చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది మొత్తం మండలంలో ఇంక్లూడింగ్ గ్లోబల్ కాంపిటీషన్ ఏసీ కాంపిటీషన్ సో ఆల్ దిస్ the corporate also coming here after this program we will also give suitable prize to them and already our district welfare officer just carried out the negative impact of drugs. So మీకు కొన్ని డ్రగ్ యాక్టివిటీ మీకు ఇంపాక్ట్ చెప్తాను ఇంపార్టెంట్ టూల్ మీకు ఇంపాక్ట్ ఒక అవర్ ఫిజికల్ బాడీలో ఫైటర్ అవర్ బాడీ బ్రెయిన్ సో ఇప్పుడు మీ అందరూ యంగ్ పిల్లలు ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు మీ అందరికీ తెలుసు వేరే ఆప్షన్స్ ఉంటాయి మర్డర్ దొంగతనం ఇది అన్నీ ఉన్నాయి కదా దీని మీద ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఏముంటాయి ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అది సేవించి ప్రతి ఒక్క గ్రేవ్ క్రైమ్కి చేయడం జరుగుతుంది సో మీ దగ్గర పిల్లల దగ్గర రెండు చాయిసెస్ ఉంటాయి ఇలాంటి బ్రైట్ ఆఫీసర్ లాగా మారిపోవాలా లేకపోతే క్రైమ్ క్రిమినల్ లాగా మారిపోవాలా ఈ డ్రగ్స్ కాపాడుకోవాలి అయితే ఖచ్చితంగా ఈ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి ఈ నానా రకాల వ్యాధులు వస్తాయి దీని మీద క్యాల్కులేట్ చేస్తే 3 రకాలుగా మీకు అది చెప్పగలుగుతారు ఫస్ట్ కొంతమంది ఈ ఇల్లీగల్ బిజినెస్ చేసిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు మీ అందరికీ ఫస్ట్ అలవాటు చేస్తారు తప్ప చేస్తారు చేస్తారు దీనికి ఒకసారి మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీకు ప్రతిసారి అది తీసుకోవాలి. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.